అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ కి స్వాగతం. ఈరోజు మనం మట్టి కుండలో కొర్రమీను చేపల పులుసుని టేస్టీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం కుండలో చేసుకునే చేపల పులుసు మామూలుగా వండుకునే చేపల పులుసులా కాకుండా ఒక మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం కుండలో చేసుకుంటున్నాం కాబట్టి దానికి ఉన్న మట్టి వాసనతో పాటు మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ కొర్రమీను చేపల పులుసుకి. కాకపోతే మనం కుండలో చేపల పులుసు వండుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుండని ఎలా కొనుక్కోవాలి, దాన్ని ఎలా శుభ్రపరచుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. రెసిపీకి కావాల్సిన పదార్థాలు: గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొంచెం, 4 పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, చింతపండు రసం 1 కప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, తగినంత ఉప్పు, కారం. నేను రాత్రంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు కారంతో చేప ముక్కలు మరియు కొంచెం ఎండు కొబ్బరి, 4 మీడియం సైజు ఉల్లిపాయల పేస్ట్, కుండ. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మనం కుండని మొదటిసారి వాడుతున్నప్పుడైతే కుండని రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కుండ మనం వేసుకునే నూనె, ఉప్పు, కారం పీల్చుకోకుండా ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా కుండలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఎలాంటి ఖాళీ లేకుండా కుండను తిప్పుతూ నూనెంతా కుండలో ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. కుండని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత నూనె, అందులో మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, వీలైతే కొన్ని మెంతులు, ఇంకా ఆవాలు, ఈ 3 వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు అవైలబుల్గా ఉంటే కరివేపాకును కూడా వేసుకోవచ్చు, ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది పులుసుకి. ఇలా అంతా శుభ్రంగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల పేస్ట్, 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఇప్పుడు నూనెలో వేసి బాగా వేయించుకుందాం. మనకి మార్కెట్లో నార్మల్గా దొరికే ఉల్లిపాయల కన్నా షాలోట్స్ అని దొరుకుతూ ఉంటాయి. చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి. అవి తొక్కలు తీసుకొని పేస్ట్ చేసుకొని వాడుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. ఉల్లిపాయలు వేగేలోపు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. మనం మొదటిసారిగా కుండ కొనుక్కుంటున్నట్టయితే కుండ అడుగున వెడల్పుగా ఉండేది తీసుకోవడం వల్ల మంటని తొందరగా లాక్కొని మనం వండుకునే కూరలు తొందరగా అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈసారి కుండ తీసుకునే ముందు అడుగున వెడల్పుగా ఉండేది తీసుకోండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్లో కొద్దిగా ఉప్పు, సరిపడినంతగా మీకు సరిపడేంతగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. జనరల్గా మనం చేసుకునే చేపల పులుసు కంట కుండలో చేసుకునే చేపల పులుసులో కొంచెం ఉప్పు, కారం ఎక్కువగానే వేసుకోవాలి. పులుసులో ఉన్న ఉప్పు కారాన్ని కుండ లాక్కుంటుంది, కుండ పీల్చుకుంటుంది అంటారు. సో అందుకని మనం కుండలో చేపల పులుసు చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు, కారం ఇంకొంచెం ఎక్కువగా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలో ఉన్న తడి అంతా ఆవిరయ్యే వరకు ఉల్లిపాయ మసాలా పేస్ట్ అంతా దగ్గర పడి కొంచెం డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ అంతా దగ్గర పడిన తర్వాత మనం నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా చేప ముక్కలు వేసుకున్న తర్వాత అవి విరిగిపోకుండా జాగ్రత్తగా స్ప్రెడ్ చేయండి. ఇలా 5 నిమిషాల పాటు చేప ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. తగినంత చింతపండు వేసుకోవాలి. ఇక్కడ 750 గ్రామ్స్ ఫిష్కి 1.5 కోడిగుడ్డు సైజు చింతపండు నానబెట్టుకొని రసం తీసి పెట్టుకున్నాను, అది వేసుకోవాలి. ఇప్పుడు మనం గరిటె పెట్టి కలుపుకోవడం వల్ల ముక్క విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొండ అలా తిప్పుతూ మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసుని ఉడికించుకోవాలి. ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఉడికొచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గరం మసాలా వేసి అప్పుడు లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 3 నిమిషాలు అయిన తర్వాత
మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఎండు కొబ్బరి తురుము కానీ డిసికేటెడ్ కోకోనట్ అని మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ పౌడర్ కానీ లాస్ట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకున్న పులుసు చిక్కగా అయ్యి రైస్లో మిక్స్ చేసుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని ఒక్కసారి మళ్ళీ గరిటె లేకుండా కుండ తిప్పుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆఖరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర లేకుండా చేపల పులుసు అంటూ లేనే లేదు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంట్లోనే కుండలో కొరమేను చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా అండ్ సింపుల్గా కంప్లీట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటంటే చేపల పులుసు రాత్రి వండుకొని ఆ మరుసటి రోజు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు ఫిష్ పీసెస్ని ముందుగానే ఉప్పు కారం పెట్టుకొని 4-5 గంటల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కూడా పర్వాలేదు. కొరమేను అనేది ఎక్కువగా సమ్మర్లో దొరుకుతూ ఉంటుంది, కానీ కొన్నిసార్లు వర్షాకాలంలో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ రైనీ సీజన్లో కూడా చల్లటి వెదర్లో వేడివేడి చేపల పులుసు రైస్లో వేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి మరొకసారి టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో చూద్దాము. చేపల పులుసు వండుకునే ముందు కొత్త కుండ అయితే కుండ నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత యూస్ చేసుకోవడం. ఉల్లిపాయలు కాకుండా షాలోట్స్ అనేవి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, చిన్న చిన్న ఉల్లిపాయలు, అవి యూస్ చేసుకొని పులుసు చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఈసారి మీరు ఇంట్లోనే కుండలో కొరమేను చేపల పులుసు ఈజీగా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యి చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో డెలిషియస్ రెసిపీస్ కోసం అన్వితాస్ కుక్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఒక మంచి డెలిషియస్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే అండ్ బాయ్ బాయ్.